పెళ్ళికి ముందల 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 6 ఏళ్ళు ఇలా సంవత్సరాల తరబడి ఇష్టపడి పేరెంట్స్‌తో ఫైట్ చేసి యుద్ధాలు జరిగినా సరే మేము ఈయన్నే పెళ్లి చేసుకుంటాం, మేము ఈవిడనే పెళ్లి చేసుకుంటాం అని చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఎంతవరకు ఆ రిలేషన్‌ని కాపాడుకుంటున్నారనేది చూసుకోకుండా వాళ్ళ మధ్యలో ఇంకెవరన్నా ఎక్స్ పర్సన్ వచ్చినప్పుడు ఈ రిలేషన్‌ని బ్రేక్ చేసేసుకోవడం. ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అసలు? ఒక రిలేషన్‌షిప్‌లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాము అన్నది దానికన్నా, ఎంత స్ట్రాంగ్‌గా మన రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్‌ఫాక్చుయేషన్స్‌తో రిలేషన్‌షిప్ స్టార్ట్ అవుతాయి. ఆ ఇన్‌ఫాక్చుయేషన్స్‌తో స్టార్ట్ అయ్యే చోట కమిట్మెంట్స్ ఉండవు. కమిట్మెంట్స్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఆటకాయితనంగా లైఫ్ పాస్ అవుతూ ఉంటుంది. యు డేట్ ఈచ్ అదర్. ఏ రకమైన ఫ్యామిలీ కమిట్మెంట్స్, ఫినాన్షియల్ కమిట్మెంట్స్, ఇటుపక్క పేరెంట్స్, అటుపక్క పేరెంట్స్, ఇటు సొసైటీ, అటు సొసైటీ ఏది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. ఆ ప్రపంచంలో వీళ్ళిద్దరే ఉంటారు. ఇట్ జస్ట్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ 2 పీపుల్. కానీ ఒక కమిట్మెంట్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి కదా రూపా. ఎక్స్పెక్టేషన్స్తో బిల్డ్ చేసుకునే రిలేషన్షిప్ కొత్త మనుషులు కాదు. అప్పుడు వెన్ దే ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ 100 విషయాలు మాట్లాడుకుంటారు. అవి ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ వెన్ యూ గెట్ ఇన్ టు ఎ సీరియస్ మ్యారేజ్. ఒక రిలేషన్షిప్లోకి ఒక సీరియస్గా దాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు కమిట్మెంట్స్ పెరుగుతాయి. 2 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇద్దరు ఫినాన్షియల్ బెనిఫిట్స్ చూసుకుంటూ ఉండాలి. ఫర్దర్గా మనం ఖర్చు పెట్టే విధానం, స్పెండ్ చేసే టైము, ప్రతి విషయంలో కూడా ఒక కమిట్మెంట్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఇప్పుడు అని కంపేర్ చేసుకుంటే వి కాంట్ హెల్ప్ ఇట్. ఆ రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడులాగా ఇప్పుడు ఉండదు. అర్థమవుతుంది రూపా. లాస్ట్ ఇయర్ లాగా ఇయర్ ఉండదు రూపా. మనలోనే ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది. ఒక జాబ్లోకి వెళ్తాం, ఇనీషియల్గా ట్రైనీకి వెళ్తాం, తర్వాత యూ బికమ్ హైరార్కీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడున్నట్టు హైరార్కీ పెరిగినప్పుడల్లా ఏమవుతుంది, నీ వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. నీకు డబ్బులు ఇన్సెంటివ్స్ పెరిగినట్టే నీ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. అలాగే లైఫ్లో కానీ మ్యారేజ్లో కానీ ఈ బిగినింగ్ లెవెల్లో ఉన్నట్టు నెక్స్ట్ స్టెప్స్లో ఉండవు. సో కమిట్మెంట్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో నువ్వు ఆ రోజు ఇలా చెప్పావు, ఇది నువ్వు నాకు చెప్పలేదు, ఆ రోజు నువ్వు ఇచ్చిన అటెన్షన్ వేరే. ఇప్పుడు కొత్తగా మనం అరేంజ్డ్ మ్యారేజెస్లో అనుకోరుబా, కొత్తగా వచ్చిన మనిషితో ఆ పాత కథలు, పాత కమిట్మెంట్స్ ఏం లేవు కదా. ఈ గొడవ అక్కడ ఉండదు కదా. ఇప్పుడు కొత్తగా ఒక మనిషి వస్తున్నారు, ఇప్పుడు నుంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడన్నీ ఆఫ్టర్ 7 years గొడవలు వస్తూ ఉంటాయి. సో ఇవేంటంటే ఆల్రెడీ లవ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ గెట్ ఇన్ టు సో మెనీ ప్రామిసెస్, ఫేక్ ప్రామిసెస్ అని నేను అన్న, కానీ ఆ వయసు అలాంటిది, ఆ సిచ్యువేషను అట్లాంటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానం ఇవన్నీ అలా ఉంటాయి. కానీ బట్ బేసిక్గా ఒక ఫర్మ్ కమిట్మెంట్లోకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు కాంబో జరిగినప్పుడు ఇగో ఇట్లాంటివన్నీ మొదలవుతూ ఉంటాయి అన్నమాట. అడిషనల్ గొడవలు లవ్ మ్యారేజ్లో జరిగే అవకాశం అయితే ఉంది.